ఈ సత్యరాజు కట్టప్పగా ఎక్కువ ఫేమస్ బాహుబలిలో. కట్టప్ప అంటే సత్యరాజు అంటే కొంతమందికి తెలియదు, కట్టప్ప అంటే బాగా తెలుసు అనమాట. ఆయన కూడా చాలా ప్రముఖ దక్షిణాది నటుడు. ఈయన తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి మదురైలో మురుగన్ ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గారితో పార్టిసిపేట్ చేసి తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం వల్ల అదే తమిళనాడుకి చెందిన సత్యరాజు గారు మాట్లాడారు. ఇక్కడ ఒక విషయం మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు భయం? ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక పొలిటికల్ నేత, ఒక రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారు. ఎందుకంటే దాని వెనకాల బీజేపీ వ్యూహం కూడా ఉంది. ఆయన సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద మాట్లాడుతూ వెళ్తున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ సనాతన ధర్మం మాట్లాడి వేరే మతాలను విమర్శించడానికి మాత్రం ఆయన పూనుకోవడం, ఆ విషయం ఆయన సుస్పష్టంగా చెప్పేస్తున్నాడు. నేను సనాతన ధర్మం ఫాలో అవుతున్నా. ఇప్పుడు శశిధరూర్ గారు అంటారు వై ఐఎమ్ అన్ అథీస్ట్ అని ఒక బుక్ కూడా రాస్తాను. నేను హిందువునే, ఇందులో తిరుగులేదని. నేను హిందువు అని చెప్పుకోవచ్చు, క్రిస్టియన్ చెప్పుకోవచ్చు.